హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ కిరణ్. ఈరోజు మన గెస్ట్ వైజాగ్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ జ్యువెలర్స్. ఒక బిజినెస్లో రాణించడానికి కృషి పట్టుదలతో పాటు నెట్వర్కింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నమ్మే వ్యక్తి. ఆయనే మిస్టర్ కిరణ్ చెరుకు. హీఈస్ ది డైరెక్టర్ ఆఫ్ రంగరాజ్ జ్యువెలర్స్ అండ్ హీఈస్ ఆల్సో ఏరియా డైరెక్టర్ ఆఫ్ బిఎన్ఐ విశాఖపట్నం. ఈరోజు మనం ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీ, లైఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు బంగారానికి సంబంధించిన ట్రేడ్ సీక్రెట్స్ కూడా అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ మై షో. ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సిఏ చదువుకొని యుఎస్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న ఒక వ్యక్తి బంగారం షాప్ ఓనర్ అయ్యారు. ఇది ఎలా జరిగింది? వావ్. వెల్, వే బ్యాక్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరూ అట్ దట్ టైమ్ వీ వేర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్. ఆ టైంలో పేరెంట్స్ బీయింగ్ ద ఓన్లీ సన్, డాడ్కి ఇంట్రెస్ట్ లేదు నేను పై చదువులు చదివేసి వెళ్ళిపోవడానికి. బికాస్ మా లాస్ట్ బాబాయ్నే వీ వేర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ ఇన్ టు ద బిజినెస్. బట్ లాస్ట్ బాబయ్య హీ వాజ్ లైక్ గ్యారిసన్ ఇంజనీర్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకు మంచి జాబ్ వచ్చింది, గ్యారిసన్ ఇంజనీర్ కింద అయిపోయారు, వెళ్ళిపోయారు. సో మై డాడ్ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ దట్ ఐ మైట్ ఆల్సో బి జంపింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ అని. నువ్వు చదవడానికి వీల్లేదు, నువ్వు వచ్చేయాలి అన్నారు. సో వితౌట్ ఇన్ఫార్మింగ్ హిమ్ ఐ జాయిన్డ్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. ఫ్రెండ్స్ అందరూని సిఏ కోర్స్ చేస్తున్నారంటే రావణ్ కుమార్ గారి దగ్గర. నేను వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళి అక్కడ ఆర్టికల్స్ కమ్ ఇవి చదవాలి ఆ టైంలో. ఇట్స్ 3 years ఆర్టికల్స్ చేసి దెన్ ఎగ్జామ్స్ రాయాలి. సో 3 years ఆర్టికల్స్ రాస్తూ ఇంటర్ని ఫైనల్ అని అంటారు, ఇంటర్ ఎగ్జామ్స్ ఇచ్చాను. ఆ టైంలో మాకేంటంటే పోస్ట్ కార్డ్ ఇది వస్తుంది. ఆ టైంలో డాడీకి తెలిసిపోయింది నేను సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నానని. లెఫ్ట్ రైట్ సెంటర్ తిట్టి, నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, యూ ఆర్ ద ఓన్లీ సన్, యూ హ్యావ్ టు కమ్ టు ద స్టోర్. సో అన్ఇంట్రెస్టెడ్లీ I ventured into the business. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే డెసిషన్ రైటా రాంగా అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు? Kiran, there's a lot of difference I have to say, Kiran. అంటే till the 40-45 age దాకా I was dead against like whatever decision my dad was forcing me. నాకు ఎక్కడో నచ్చుతూ ఉండేది కదా. 45 years దాకా no doubt I was doing good business, బట్ 45 years దాకా బ్యాక్ ఆఫ్ ద మైండ్ మా నాన్న నన్ను పంపించుంటే బాగుండేదే అనిపించేది. ఐ థింక్ ఏజ్తో పాటు మెచ్యూర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి కదా, మెచ్యూరిటీ లెవెల్స్. 45 years వచ్చిన టైం తర్వాత మేబీ వాట్ మై డాడ్ హెస్ డన్ గుడ్ ఓన్లీ అనే ఫీలింగ్. ఎందుకంటే డౌన్ ద లేన్ నా ఇప్పుడు నాకు పిల్లలు ఇద్దరు. మై ఎల్డర్ వన్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, యంగర్ వన్ ఈజ్ లైక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. నేను ఐ వాస్ రియలీ సీ అట్ దట్ టైమ్ లైక్ యాజ్ అ సన్ ఐ వాజ్ నాట్ దట్ మచ్ కాన్ఫిడెంట్ లైక్ మా డాడ్ ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అన్నారు. బట్ కమింగ్ టు దట్ పర్టికులర్ ఏజ్ లైక్ వెన్ మై సన్ ఈస్ కంప్లీటింగ్ హిస్ గ్రాడ్యుయేషన్, నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తే బిజినెస్లో బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది చూసావో. అప్పుడు ఇట్ స్ట్రక్ మీ లైక్ అట్ దట్ టైమ్ మై డాడ్ వాజ్ సేయింగ్ కరెక్ట్ ఓన్లీ. సో విత్ ఏజ్ ఐ థింక్ దట్ మెచ్యూరిటీ కమ్స్. మనకి లైఫ్లో మనం ఏదైనా సరే మనం అనుకున్నది పక్క వాళ్ళతో షేర్ చేస్తే వీళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారేమో అని ఒక చిన్న భయం ఉంటుంది కదా. అలాంటి ఎటువంటి భయం లేకుండా మీరు అన్నీ షేర్ చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ఎవరున్నారు? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మై వైఫ్. ద ఓన్లీ పర్సన్. ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. ద ఓన్లీ పర్సన్ హూమ్ ఐ షేర్ ఎవ్రీథింగ్ టిల్ డేట్ ఈజ్ మై వైఫ్ ఓన్లీ. మీ లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా, మీ నాన్నగారు మీ అమ్మగారి ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పుకోనప్పుడు మీరు మీ వైఫ్కి ఫోన్ చేసి ఒక మాట అన్నారట. ఆ టైంలో లైక్ బిజినెస్కి వచ్చిన కొత్తలోని దెర్ వర్ అ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్ సపోర్టింగ్ మై కాజ్, ఆ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ వర్ నాట్ సపోర్టింగ్ మీ. మా ఫ్రెండ్స్ కూడా ఎలా డివైడ్ అయిపోయారంటే సగం మంది నాకు ఫేవర్గా, సగం మంది మా పేరెంట్స్కి ఫేవర్గా ఉండేవారు. ఇట్ వాస్ అన్ ఓపెన్ డిస్కషన్ ఓన్లీ. ఆ టైంలో ఏంటంటే ఇంకా మా నాన్నగారు అండ్ యూ వాజ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు స్పర్ట్ ఆఫ్ ద మూమెంట్. అప్పుడు అంటే దాన్ని ఏంటంటే కొరతనంలోని ఓకే నేను ఏదైనా బయటికి వెళ్ళి ఎక్కడైనా జాబ్ చేసుకుని ఇది చేస్తాను, అలాంటి కొన్ని సినిమా డైలాగులు కూడా పెట్టుకుంటాను. మేబీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తుందిలేండి, అది వేరే విషయం ఆల్టుగెదర్. బట్ దట్ టాక్స్ వాల్యూమ్స్ అబౌట్ యువర్ కమిట్మెంట్ కదా towards a girl. Yeah, it was like it was a very good struggle, I have to say. ఆ పర్టికులర్ టైంలోని థింగ్స్ వేర్ నాట్ రోజీ, బట్
the person whom I have selected is the best thing which happened in my life. అమేజింగ్, అమేజింగ్. చిన్నప్పుడు ఒకసారి ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళారట. అక్కడ మీకు చాలా ఇష్టమైన ఉప్మా పెట్టారట. ఆ కథ గురించి చెప్పండి. సో బేసిక్లీ బీయింగ్ ద ఓన్లీ సన్, ఇంట్లోని నానమ్మకి అమ్మకి విపరీతమైన ముద్దు. మనకి ఏంటంటే ఉప్మా అన్నది అసలు పడుతుండేది కాదు. ఉప్మా అంటేనే ఎలర్జీ. ఇంట్లో అందరికీ ఉప్మా చేస్తే నా ఒక్కడికే స్పెషల్గా నాకు నచ్చిన డిషెస్ చేస్తుండారు. అలాంటిది ఎన్సీసీకి వెళ్ళాను. ఎన్సీసీలోని ఇట్ వాజ్ సిఐటిసి క్యాంప్. ఆ సిఐటిసి క్యాంప్ ఎక్కడంటే శ్రీకాకుళం అవుట్స్కర్ట్స్లో ఇచ్చారు. ఫస్ట్ టైం వెళ్ళడం క్యాంప్కి. అండ్ ఎవ్రీ డే ఫర్ 41 days క్యాంప్ అనమాట. ఎవ్రీ డే ఉప్మా ఇచ్చేవాడు. ఇంకా ఎలా అయిపోయిందంటే ఇంట్లో ఉప్మా అనేసరికి మహాప్రసాదం లాగా అయిపోయింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ డేస్. దోస్ డేస్ వర్ లైక్ ఇనీషియల్ స్టేజెస్. ఉప్మా అంటే నేను ముందు ఒక ఫస్ట్ 3-4 days అసలు నేను తినలేదు. తర్వాత ఆకలితో చచ్చినట్టు తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు తింటారా ఇంట్లో ఉప్మా? ఇప్పుడు మహాప్రసాదంలో తింటాం అనమాట. నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పారు, మీరు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పిల్లల్ని అందరినీ వదిలేసి మీ వైఫ్తోనే టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారట. అవకాశం ఉంటే ఫారెన్ కంట్రీ కానీ బయట అవుట్ ఆఫ్ వైజాగ్ డెఫినెట్లీ వెళ్ళిపోతారట. దీని లాజిక్ ఏంటో చెప్పండి. Suggest each and every businessman to have this type of holidays. That will be a really stress buster where you can relate yourself. And the only person whom you are totally acquainted is with your wife. So a 1 week పాటు మనం when you go out of ప్రిఫరబుల్ అవుట్ ఆఫ్ కంట్రీ, సో అక్కడ నువ్వు మీ వైఫ్ తప్ప ఇంకెవరూ ఉండరు. దట్ ఈస్ వేర్ యూ కెన్ కమ్ అప్ విత్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ఐడియాస్ యూ హ్యావ్. అంటే అప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది మైండ్. అంటే మనకి ఇంకా వేరే అదర్ యావిగేషన్స్ ఉండవు. మేబీ వెళ్తాం సరదాగా ఎక్కడో ఒక స్పాట్ చూపిస్తారు, తిరుగుతాం, వస్తాము, రిలాక్స్ అవుతాము, హోటల్లో ఉంటాం. ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు మనకి, ఇంక వేరే టెన్షన్స్ ఏమి ఉండదు. సో ఆ ప్లెజెంట్గా ఉంటుంది. ఆ ప్లెజెంట్గా ఉన్నప్పుడు యూ కెన్ డిస్కస్ సో మెనీ థింగ్స్ విత్ యువర్ వైఫ్. వాట్ ఆర్ ద ప్లాన్స్ ఆల్సో. విల్ మేక్ ఇట్ అ పాయింట్. బట్ ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ business man to have at least two trips in a year. One is with the entire family and one is only with wife. అమేజింగ్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటాయి, కానీ చిన్నప్పుడు చేద్దాం అనుకొని చేయలేకపోయిన పని ఏమైనా ఉందా? చిన్న రిగ్రెట్ ఏమైనా ఉందా? అది ఆ రోజులో ఆ చిన్నతనంలో చేస్తుంటే బాగుండేది అని. టెక్నికల్లీ నో రిగ్రెట్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే సిఏ కోర్స్ ఇంటర్ పార్ట్ 1 అయింది, పార్ట్ 2 అయిపోయి ఫైనల్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ బట్ మేబీ అది చేయకపోవడమే మంచిదేమో. చేసి ఫెయిల్డ్ అయ్యాను అనుకో, అనవసరంగా ఎటువైపు వెళ్ళాను అనే ఫీలింగ్ వస్తుందేమో. దిస్ ఇస్ ఆల్ లైక్. మీ మనస్తత్వం తెలిసిన మనిషిగా నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఏమైతే పట్టుకుంటారో దాన్ని వదిలిపెట్టే మనిషి అయితే మీరు కారు. ఒకవేళ సీఏ పైన అంటే ఆ దిశగా మీరు వెళ్ళినా సరే 100% దాన్ని అంత చూసేవారు మీరు. మీరు పిల్లలకి రెగ్యులర్గా చెప్పే మంచి ఏంటి? వెల్, ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు సిట్ విత్ మై కిడ్స్, బోత్ మై కిడ్స్. మేబీ చిన్నప్పుడు ఎలా ఉన్నా కూడా వన్స్ వాళ్ళు ఇంజనీరింగ్ లెవెల్లోకి వచ్చాక, ఇంటర్మీడియట్లో కూడా నేను ఎక్కువ అంతలా మాట్లాడలేదు. ఐ వాజ్ లిటిల్ బిట్ సమ్వాట్ దే యూస్ టు ఫీల్ సమ్వాట్ లైక్ ఒక స్ట్రిక్ట్ ఫీలింగ్ లాగే ఉండేదేమో తప్ప. బట్ ఒకసారి ఇంజనీరింగ్ వచ్చాక ఐ హ్యాడ్ టు ఓపెన్ అప్. ఐ ఓపెన్ అప్ విత్ దెమ్ విత్ వెరీ లిటరలీ. ఓపెన్ అప్ అంటే ఎలా చెప్పాను అంటే లైక్ ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మీకు డాడ్ ఏది చెప్పినా మీకు నచ్చకపోవచ్చు. డాడ్ వాళ్ళ డ్రింక్స్ మీరు అసలు తాగకూడదు అన్నా మీరు ఎందుకు డాడ్ చెప్పారు అనే టైప్లో ఉండొచ్చు. లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ అన్నీ అనొచ్చు. బట్ ద పాయింట్ ఇస్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు డూ. విల్ ఇట్ బీ హార్మింగ్ అస్, విల్ ఇట్ బీ హార్మింగ్ అవర్ పేరెంట్స్? ఇది ఒక్కసారి ఆలోచించుకుని దెన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ. బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ యువర్ లిమిట్స్. డూ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్. దిస్ ఈస్ వాట్ ఐ యూస్ టు టెల్ దెమ్. But touch wood, both of the kids are like gem of kids. Very open with me. They never used to say anything. Ante suppose if somebody was talking like this also, they used to be feeling very free to convey that message to me. Dad allu ela maatladutunnaru, dad allu ela maatladutunnaru, dad. So then I used to ask, నువ్వేం చెప్పావు, నువ్వేంటి మాట్లాడావు? ఆడేమైనా మాట్లాడాడంటే కొన్ని అంటే బాగా చెప్పావు నాన్న,
ఒకవేళ ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాడంటే నన్ను ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అయినా యూ స్పోకెన్ ఇట్. సపోజ్ మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు జస్ట్ సే దట్ ఐ డి నాట్ మీన్ టు సే దోస్ వర్డ్స్ అని Absolutely. అలా చెప్తే దే వుడ్ హ్యావ్ ఫీల్ హ్యాపీ అని. సో గుడ్ దట్ దే ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఇంటిమసీ అండ్ ఓపెన్నెస్ విత్ మీ. అది ఇలాంటి కాన్వర్జేషన్స్ పిల్లలతో ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి? వెల్ నన్ను అడిగితే ఇంటర్మీడియట్ దాకా అంటే లైక్ బై ద ఏజ్ 16-17 వచ్చినంత దాకా పిల్లలకి మనం అంటే ఆ ఏజ్లో ఏంటంటే మనం ఏజ్ చెప్పినా పిల్లలకి నచ్చదు. మేబీ వీఆర్ ఆల్సో We are గోన్ also టు like దట్ that, ఫేజ్ yes. అండి. ఆయన మనకు అన్నీ తెలుసు, ఆయన ఏదో చెప్తాడు అనే టైప్లో ఉంటాం. బట్ 18-19 నుంచి యూ నీడ్ టు యాక్ట్ అలాంగ్ విత్ దెమ్. అంటే నేను హౌ ఐ యూస్ టు బిహేవ్ విత్ దెమ్ ఇస్ వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్లో నేను మాట్లాడుతుండేవాడిని. సో దట్ ఓకే మై డాడ్ ఈజ్ ఆల్సో కూల్ గాయ్, హీ అండర్స్టాండ్స్ అవర్ లాంగ్వేజ్, హీ అండర్స్టాండ్స్ అవర్ కన్సర్న్స్ అనే టైప్లో వాళ్ళ వైపు వెళ్తూ ఐ యూస్ టు గైడ్ దెమ్. బట్ వన్ అడ్వైస్ విచ్ I wanted to give to parents is this only. There is a saying like be a Roman while you are in Rome అని. అలాగా కిడ్స్ తోటి ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్లో మాట్లాడితేనే కిడ్స్ విల్ బి లిసనింగ్ టు యూ అన్నది నా ఫీలింగ్. సో దిస్ ఇస్ వాట్ ఐ అడ్వైస్. మీరు అలాగని అథారిటేటివ్గా ఉండకండి. వన్స్ ద కిడ్స్ రీచెస్ 18 years వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత మంచిది అని నా ఉద్దేశం. వెరీ నైస్. ఇప్పుడు చాలామందికి తెలుసు మీరు ఒక బంగారం షాప్ మేనేజ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో నాకు ఒక విషయం క్లియర్గా చెప్పండి. ఊర్లో ఇన్ని వందల కొద్ది బంగారం షాప్స్ ఉన్నాయి కదా, రంగరాజ్ జ్యువెలర్స్కి ఎందుకు వచ్చి కొనాలి? Wow, it's a wonderful question. Well, the only thing what I can say, మిగతా షాపులన్నింటిలోకి నా షాప్ స్పెషాలిటీ ఏంటంటే మేబీ వీ యాడ్ దట్ టచ్ ఆఫ్ రిలేషన్ విత్ దెమ్. I'll tell a small example అండి. When a customer comes to me, I wanted to see it as a long-term relationship, but not like ఇవాళ అమ్మేసామా, అందులో ఏదో తీసుకున్నామా, తినేసామా, పంపించామా అని ఎప్పుడు చూడండి. చిన్న ఎగ్జాంపుల్, కస్టమర్ వచ్చినప్పుడు జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే పాత బంగారం పట్టుకుని వచ్చి ఆ పాత బంగారం అమ్మేసి కొత్త బంగారం కొనుక్కుంటా ఉంటారు. ఆనెస్ట్లీ స్పీకింగ్, పాత బంగారం వాళ్ళు అమ్మేసి కొత్త బంగారం తీసుకుంటున్నప్పుడు పాత బంగారంలోని జనరల్లీ మేము తీసుకుంటాము, కొత్త బంగారంలోని మేము తీసుకుంటాం. దిస్ ఇస్ బిజినెస్. ఎస్. బట్ వాట్ ఐ జనరలీ సజెస్ట్ దెమ్ ఇస్, పాత బంగారం మీరు ఇస్తున్నప్పుడు అది మీరు అలా ఇవ్వకండి. ఈ మాత్రం ఆ మాత్రం చిన్న పిసరు ఎదు అటు అయినా కూడా నేను దాన్ని రిపేర్ చేస్తాను, కొత్త దానిలా తయారు చేస్తాను, దానికి కావాల్సిన ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తాను. సో మీరు అంటే అది ఎప్పుడైనా బంగారం ఇట్ ఇస్ వెరీ ఈజీ టు లిక్విడేట్, కనుక్కోవడం చాలా కష్టం. సో మీరు ఆలోచించుకోండి. అంటే మీరు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక పాత బంగారం ఇచ్చేస్తే ఓన్లీ 100 రూపీసే పెడుతున్నాము అనిపిస్తుంది. బట్ అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గ్రోత్ ఓన్లీ 100 రూపీస్కే వెళ్ళింది. అదే అది ఉంచుకుని కొత్త దానికి వెళ్ళాడంటే వాళ్ళ గ్రోత్ ఇంచుమించి 1000 రూపీస్కి వెళ్ళొచ్చు కదా. అబ్సల్యూట్లీ. సో దిస్ ఇస్ హౌ ఐ యూస్ టు కన్విన్స్ దెమ్. కొన్ని స్టేజెస్లో ఏంటంటే పీపుల్ యూస్ టు సే దట్ బిజినెస్ వస్తున్న దాన్ని చెడగొట్టుకుంటాం అనుకుంటున్నారు కానీ బట్ ఐ హ్యావ్ లేడ్ ఎ సూపర్ సాలిడ్ ఫౌండేషన్ saying that a trust నేను సంపాదించుకున్నాను అన్న యు ఆర్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. yes, I built relationships. Today whatever we are, in spite of big showrooms, malls or లేకపోతే multinational companies వచ్చేస్తున్నా, still we are strong is only because of this personal relation with the customer. అమేజింగ్. ఒక 50 సంవత్సరాలు పోయిన తర్వాత రంగరాజ్ జ్యువెలర్స్ని ఏమని గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నారు? ఇంత సాలిడ్ ఫౌండేషన్ మీరు వేశారు కదా, ఆ రోజు నేను ఆ పెద్ద ఆయన దగ్గర బంగారం కొన్నాను అని అనుకుంటారు కదా, అలా అనుకున్నప్పుడు ఏమని అనుకుంటారు, ఏమంటారంటారు? వెల్, ఒకటి మాత్రం నేను చెప్పగలను, దట్ పర్సన్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్. మాలో ఒక మనిషిగా ఆయన ఉన్నాడే తప్ప ఎప్పుడు మాకు అథారిటేటివ్గా లేడు అనే ఫీలింగ్లోనే ఉంటారని. మేబీ ఇది డౌన్ ద లేన్ నాకున్న కస్టమర్స్ ఇప్పుడు అక్కడి నుంచి కంపేర్ చేసుకునేటట్టయితే I'm happy that I have lost none of my customers. They are coming to me regularly. Only the fact that they understand me and I understand them. Very nice. Tell me one thing. When do you feel the most alive? When do you feel the most alive? మీరు ఒక మంచి డీల్ క్లోజ్ చేసినప్పుడా, ఆర్ వెన్ యూ హెల్ప్ సంబడి, ఆర్ వెన్ యు ఆర్ అలోన్?
ఐ డోంట్ ప్రిఫర్ బీయింగ్ అలోన్. ఎందుకంటే అలోన్ అనేసరికి ఏవో పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాయి అలాగా. సో మైండ్ ఈజ్ వెరీ ఫన్నీ థింగ్. ఇట్ విల్ బీ కమింగ్ అప్, యూ విల్ బీ గెటింగ్ ఖాళీగా ఉన్నామంటే ఇట్స్ అ డెవిల్స్ వర్క్ షాప్. సో మేబీ ఐ థింక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇస్ క్లోజింగ్ అ డీల్ ఆర్ విత్ ద ఫ్యామిలీ. మేబీ ఇప్పుడు మాకేంటంటే నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు, నలుగురు కలవడం అన్నదే దట్స్ అ బిగ్ ఫ్యామిలీ మూమెంట్, సూపర్ మూమెంట్ అనే టైప్ You నుంచి cherish మోస్ట్ those. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ దాట్ ఓన్లీ. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అందరికీ కామన్. మీ లైఫ్లో మీరు చూసిన మోస్ట్ డిఫికల్ట్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? There are difficult situations. Everything is related to finance. We trust people. We expect something good will be happening through them, so we invest with them. Later on, we come to know that they have ditched us. Those are the real toughest moments. Coming out of it or getting back our finances is the most challenging part, I have to say. Again, one piece of advice which I try to give to everyone is, do not bring monetary terms between any of your relations, is what I always trust and I will always say. So it's very easy to say that, but coming out of that is a big achievement, I have to say. స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తిగా మీరు కూడా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారని చెప్తున్నారు కదా. సో అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పీపుల్కి కష్టాలు అనేవి చాలా కామన్. అది వచ్చి వెళ్ళిపోతున్నా సరే, అది సరే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిందే కదా అనుకుంటాం. కానీ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడం సులువేనా? అంటే మీకు ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని పైకి తీసుకొస్తారా, లేకపోతే అసలు ఎలా జరుగుతుంది? హౌ విల్ యూ గైస్ బౌన్స్ బ్యాక్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీ ఎలా ఉన్నది అంటే, ఒక పర్టికులర్ ఒక హెచ్ఎన్ఐ స్టేటస్లో ఉన్న మనిషి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాడు అంటే దే విల్ ట్రై టు ఏలినేట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పర్సన్. వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ దాట్. అంటే వాళ్ళు ఏంటంటే దూరం అవుతారు. దే విల్ నాట్ బీ మనతోటి కలవడానికి సింపతి చూపించడానికి కూడా రారు. ఎందుకంటే దేనో సపోజ్ వీడి దగ్గరికి మనం ఏమైనా వెళ్ళామంటే ఫైనాన్షియల్గా వాడు మనల్ని ఏమైనా అడగొచ్చు అనే ఉద్దేశంతో దే విల్ ట్రై టు అవాయిడ్ అస్. దిస్ హ్యాపన్స్. ఇది జగమెరిగిన సత్యం. సో ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఇలాంటి ఫైనాన్షియల్స్ మనం స్ట్రగుల్ అవుతాము, అవ్వమని కాదు, బట్ ద ఛాలెంజెస్ ఎవ్రీ డే వీ నీడ్ టు డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ హౌ టు get back that lost glory. Every day it will be a challenge till the day we achieve. And irony endante once we come back to our previous stage of like how everything is fine ante బెల్లం చుట్టూ ఏగలా మళ్ళీ ఈ జనాలే మన దగ్గరికి వస్తారు. సో డబ్బుకే విలువ ఉందంటారు? అబ్సల్యూట్ డబ్బుకే విలువ ఉంది. అంటే మన సమాజం ఇట్స్ అ ప్రాక్టికల్ వరల్డ్. ఇన్నాళ్ళు ఏంటంటే మేబీ ఐ థింక్ మా పేరెంట్స్ ఉండే టైంలోనే వాళ్ళు ఏంటంటే ఒక మనిషి, ఒక విలువలు, ఒక హ్యూమానిటీ అలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు టెక్నికాలిటీ అంటే ఈ ప్రజెంట్ సినారియోలోని హ్యూమన్ వాల్యూస్ హ్యావ్ కమ్ డౌన్ ఎ లాట్. యూ హ్యావ్ మనీ, యూ హ్యావ్ రెస్పెక్ట్. యూ డోంట్ హ్యావ్ మనీ, యూ డోంట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్. సో ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం డబ్బులే చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బుల మనుషుల అంటే ఏం చెప్తారు? ఐ ఆల్వేస్ గో ఫర్ మనుషులు. అంటే మేబీ నేను ఐ హ్యావ్ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ కాబట్టి అటువైపు ఉంటే ఎలా ఉంటుంది, ఇటువైపు ఉంటే ఎలా ఉంటుంది తెలుస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకున్నప్పుడు మనం ఏంటి చేసాము అని అనుకుంటే హ్యావ్ వి డన్ గుడ్ ఆర్ హ్యావ్ వి నాట్ డన్ ఎనీథింగ్. ఆబ్వియస్లీ మనుషులు ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ పాయింట్, ఐ హ్యావ్ టు సే. డబ్బులు వస్తాయి పోతాయి, బట్ మనుషులు అలా పోయారంటే మళ్ళీ రారు. మన లైఫ్లోని ఎవరినైనా మనం యాక్సెప్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో నడుస్తాం. నా టైప్ ఆఫ్ మెంటాలిటీ, నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, వాడు నన్ను మోసం చేసినా
వాడు రిగ్రెట్ అయ్యాడు అంటే మాత్రం ఐ యాక్సెప్ట్ హిమ్. వాడు రిగ్రెట్ అవ్వలేదు అంటే మాత్రం మాట్లాడతాను, బట్ ఇట్ వోంట్ బి కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. మోసం చేసిన మనిషి మళ్ళీ మోసం చేస్తాడేమో అనే భయం ఉండదా? అబ్సల్యూట్లీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఉంటా. అంటే దట్స్ వండర్ఫుల్ పాయింట్ కిరణ్. మోసం చేసినోడు మళ్ళీ మోసం చేస్తాడు అంటే ఎస్, వాడి తీరు బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మోసం చేసినప్పుడు వచ్చి ఐ డిడ్ దిస్, ఐఎమ్ సారీ అనే దీంట్లో ఆయన ఏమైనా ఏమాత్రం ముందుకు వచ్చినా వీ కెన్ హ్యాపీలీ యాక్సెప్ట్ హిమ్. బట్ మనము మన బట్టి ఓకే ఆడేదో ఫోన్లో తప్పు చేశాడు, ఆడు మనిషే కదా, ఇది అది అని మళ్ళీ మన హక్కును చేర్చుకున్నామంటే అది మన ఫులిష్నెస్. ఇట్స్ ఎ థిన్ లైన్. యూ నీడ్ టు మేక్ ష్యూర్ వెదర్ దట్ ఫెలో ఈస్ దట్ టైప్ ఆర్ నాట్. బట్ ఒకసారి మోసం చేసినప్పుడు వాడు ఎంత రిగ్రెట్ అయ్యి మనకు సారీ చెప్పినా యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ హిమ్ ఇస్ వాట్ మై పాయింట్ ఇస్. యూ నీడ్ టు బీ కేర్ఫుల్ విత్ హిమ్. నో డౌట్ వాడు హోల్ హార్టెడ్గానే మనతో అప్రోచ్ అవుతున్నాడు, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ హిమ్. కిరణ్ గారు చెప్పండి, వన్ డెసిషన్ దట్ యు టుక్ వేర్ యువర్ హార్ట్ సెడ్ ఎస్ అండ్ బ్రెయిన్ సెడ్ నో. లాజిక్ నో అని చెప్పింది, మనసు ఎస్ అని చెప్పింది. రీసెంట్లీ దిస్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్. నాది కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అది చిన్న యూనో ఒక ఇష్యూస్లో స్టక్ అయిపోయా ప్రాపర్టీస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తా అన్నాడు. బట్ సమ్వేర్ నేను ఆయన కమిట్మెంట్కి వచ్చాక హీ స్టార్ట్ పికింగ్ మై కాల్స్, నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. బట్ అదే మనిషి ఆఫ్టర్ సర్టన్ టైం నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగినప్పుడు మై మైండ్ వాజ్ సేయింగ్ నో, బట్ మై హార్ట్ వాజ్ సేయింగ్ ఫోన్లే మనం హెల్ప్ చేద్దాం, తప్పే ఉంది. వెదర్ ఆ పని అయిందో లేదో అది పక్కన పెడితే దట్ వాస్ వన్ బిగ్ ఛాలెంజ్ బిట్వీన్ మై సెల్ఫ్. లైక్ యూనో ఒకవైపు బ్లంట్గా మై మైండ్ వాజ్ సేయింగ్ నో, బట్ ఎక్కడో మై హార్ట్ వాజ్ సేయింగ్ పోనీ అని. అది వీక్నెస్ అంటారో స్ట్రాంగ్ పాయింట్ అంటారో యూనో ఐ హ్యావ్ టు డిసైడెడ్ టు ద గాడ్ అంతే. అంటే మనతో ఉన్న వ్యక్తి బాగుండాలి అని కోరుకునే మైండ్ సెట్ ఉంది కాబట్టి దట్ ఈస్ వై. ఆనందం అంటే హ్యాపీనెస్కి మీ డెఫినేషన్ ఏంటి? వెల్ మేబీ నేను ఇది చెప్పినప్పుడు మా ఆవిడకి అంత నచ్చకపోవచ్చు, కానీ ఒక పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్కి ఫర్ మీ డెఫినేషన్ ఇస్ విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్ హ్యావింగ్ ఎ గాలా టైమ్, ఓన్లీ విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్. దట్ ఇంక్లూడ్స్ మై వైఫ్ ఆల్సో. బట్ యూనో జనరల్లీ ఏంటవుతుందంటే వైఫ్స్కి నేను నా ఆయన అలా ఉంటుంది, మనకు అలా ఉండదు. నా పెళ్ళం నా ఫ్రెండ్స్ అలా ఉంటుంది. బిజినెస్ క్వశ్చన్స్కి వద్దాం సార్. ఒక బిజినెస్ మ్యాన్కి నెట్వర్కింగ్ అనేది ఎంతవరకు అవసరం? ఎస్, యూనో మేము ఈ ఆర్గనైజేషన్లో చేరాక ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఐ లెర్న్డ్ హియర్ ఇస్ యువర్ నెట్వర్క్ ఇస్ యువర్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నవ్ ఇట్ ఇస్. ఇవాళ ఏ బిజినెస్ తీసుకోండి, అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ బేసిక్ మినిమం నెట్వర్క్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ దిస్ రైట్ ఈ పర్టికులర్ 2020స్లోని. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ నెట్వర్క్ యూ కెనాట్ సర్వైవ్ వాట్ ఎవర్ బిజినెస్ ఇట్ ఇస్. Be it my jewelry business or be it my other businesses, unless and until you don't have a network, you cannot survive. దే సే కదా, ఈదర్ యూ షుడ్ హ్యావ్ మనీ ఆర్ యూ షుడ్ హ్యావ్ అ గుడ్ నెట్వర్క్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. రెండింటికి కష్టపడాలి, రెండింటికి టైం ఇవ్వాలి. Absolutely true. Absolutely true. సో నెట్వర్కింగ్ యొక్క ఇంపార్టెన్స్ మీరు చెప్పారు. మీ లైఫ్లో నెట్వర్కింగ్ ఎలా హెల్ప్ అయిందో చెప్పండి. అబ్బో బ్రహ్మాండంగా హెల్ప్ అయింది నెట్వర్కింగ్. పాజిటివ్స్ ఎక్కువ అయ్యాయి, నెగిటివ్స్ తక్కువ అయ్యాయి. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి నెట్వర్కింగ్లోని. ఓన్లీ థింగ్ ఏంటంటే మన మైండ్ సెట్ ఆ టైంకి వీ వర్ లైక్ ఎక్స్పెక్టింగ్ దట్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్, బట్ అన్ఫార్చునేట్లీ నెగిటివ్ థింగ్ హ్యాపెన్. బట్ network really helped me out in this. Today whatever position I am in is only because of networking, I have to say. Just imagine, I'll come to my business perspective. There are big MNC companies which are there, jewelry firms are there, MNCs. Still
a firm like mine is surviving ante it is only because of my networking. That's it. That gives the entire answer. దెర్ వాజ్ అ టైమ్ వేర్ యూ బికేమ్ వెరీ ప్యానిక్. ఈ బిజినెస్ని ఇప్పుడు నేను రన్ చేయగలనా అనుకునే స్టేజ్లో మీరు ఉన్నప్పుడు, ఆ ప్లస్ అండ్ మైనస్లో ఆలోచిస్తున్నప్పుడు మీకు లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది కదా సార్, నేను ఇది ఎలాగన్నా చేసి తీరాలి అని మీరు గట్టిగా అనుకున్నారు కదా. అలా అనుకోవడానికి కారణం మీ వెనకాల ఉన్న నెట్వర్కేనా, లేదంటే మీ ఫ్యామిలీనా? ఐ విల్ రిపీట్ మై క్వశ్చన్. Yeah, I understood your question. ఒక సిట్యుయేషన్ టైంలోని యూనో వెన్ యూఆర్ ప్లానింగ్ టు యూనో సీ టు దట్ లైక్ దీనికంటే ముందుకు మనం వెళ్ళగలమా లేదా అని అనుకుంటున్నప్పుడు విచ్ హెల్ప్ యూ, యువర్ నెట్వర్కింగ్ ఆర్ యువర్ ఫ్యామిలీ? ఐ ఆల్వేస్ సే ఇట్ ఇస్ మై ఫ్యామిలీ యువర్స్ హెల్ప్ మీ అవుట్. ఆ పర్టికులర్ టైంలోని నాకు ఏంటి చేయాలో తోచిన పరిస్థితుల్లోని మై వైఫ్, మై కిడ్స్, మై పేరెంట్స్, ఎవ్రీ వన్ వాజ్ దేర్ అట్ ద బ్యాక్ ఆఫ్ మీ. దే సపోర్టెడ్ మీ. సో ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. 100% ఫ్యామిలీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. బట్ ఆ హార్డ్షిప్ టైంలో మీ మనసు మీకు ఏం చెప్పింది సార్? అంటే వాట్ మేడ్ యూ టు కీప్ గోయింగ్? వెల్ మేబీ ఇది మీకు నవ్వు రావచ్చు, ఎందుకంటే దరిద్రం ఏంటవుతుంది. చలో లెట్ అస్ ట్రై. ఇంక దీనికంటే ఇంక లోకి వెళ్ళలేమే. సో నో హార్మ్ ఇన్ ట్రయింగ్ అగైన్. ఆ సిట్యుయేషన్ దట్ ఇస్ వాట్ దట్ మేడ్ మీ డ్రైవ్ మై సెల్ఫ్ లైక్ దీనికంటే ఇంకేంటయింది, ఇంకేది వచ్చినా ప్లస్ వస్తుంది కానీ దీనికంటే మైనస్ అవ్వదే అని. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అంటూ ఉండదంట. అసలు ఈజ్ టుడే ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్? ఎస్, అబ్సల్యూట్లీ ఎనీ టైమ్ ఈజ్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. మీరు అబ్జర్వ్ చేసుకుని వెళ్తే ఎప్పుడో దాకా వెళ్ళను, మన కోవిడ్ అయిన తర్వాత ద గ్రామ్ వాజ్ అరౌండ్ 4,800 రూపీస్. అలాంటిది ఇవాళ గ్రామ్ ఈజ్ అరౌండ్ 9,900 రూపీస్. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ద సేఫెస్ట్ కమోడిటీ, ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఇన్ గోల్డ్ ఓన్లీ. యూనో జస్ట్ ఇమాజిన్ కంట్రీస్ లైక్ మన ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఇట్ పర్చేస్ లెఫ్ట్ అండ్ రైట్ సమ్వేర్ అరౌండ్ 6 to 8 tons of gold. When Indian government is purchasing gold, how much are we? హ్యాపీగా మనం వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఒక టైం అంటూ ఉండదు, అంటే ఈ టైం రేట్ తగ్గుతుందా, ఈ టైం రేట్ తగ్గిపోతుందా కాదు. మన చేతిలో డబ్బులు ఉన్నాయి, ఫట్మన్ కొనుక్కోండి, ఫట్మన్ గోల్డ్ కొనియండి, ఇంక వేరే ఆలోచించొద్దు. డౌన్ ద లేన్ మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బై December 2025 వీ మైట్ ఎక్స్పెక్ట్ అనదర్ 20,000 ఇంక్రీజ్ ఇన్ గోల్డ్. వావ్. పర్ 10 grams. అంటే ఇంకో 2,000 రూపీస్ పెరగొచ్చు అనే ఛాన్స్ ఉంది గ్రామ్కి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 9,900 ఉంది, అది 11,900 దాకా వెళ్ళొచ్చనే ఎక్స్పెక్టేషన్. అంత ఇది ఉందన్నమాట బై ఎండ్ ఆఫ్ 2025. ఇలా బంగారం పెరిగి ఒక కోట అయిపోతే సగటు మనిషికి దూరం అయిపోదా? మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్స్లో ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్ ఒక ఇండియన్ ఫ్యామిలీలో ఉన్న ఒక 25% to 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బై డిఫాల్ట్ దే విల్ బీ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. అది మనకి తరతరాల నుంచి వస్తున్న ఆచారం. అప్పుడే వాళ్ళు మన పూర్వీకులు దే అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్డ్. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ట్రెండ్కి, ప్రజెంట్ ఫ్యామిలీస్కి, ఇప్పుడిప్పుడే రీసెంట్గా దే ఆర్ డెవలపింగ్ ఫ్యామిలీస్కి వాళ్ళకి ఇంకా దీని వాల్యూ తెలియట్లేదు. గోల్డ్ ఈజ్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. బట్ వన్ పాయింట్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఫ్యూచర్ ఈజ్ ఎంటైర్లీ గోల్డ్. ఏ ఎకానమీ అయినా, ఏ దేశమైనా అది ప్రగతి అవుతుందో అంటే ప్రగతి పదంలో నడుస్తున్నా, లేకపోతే అది డెవలప్ అవుతుంది అంటే దాన్ని గోల్డ్ రిజర్వ్స్ బట్టే డెవలప్ అవుతుంది. ఇవాళ ఒఫీషియల్గా మన దేశం మేబీ ఐ థింక్ అరౌండ్ 16th పొజిషన్, 17th పొజిషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గోల్డ్ ఉండొచ్చు ఒఫీషియల్గా. అన్అఫీషియల్గా ఐ కెన్ బెట్ యూ దట్ వీఆర్ ఇన్ ది టాప్ 2 పొజిషన్స్ అంటాం. ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ మినిమమ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్. ఎందుకంటే ఏ టైంలో ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వేర్ ఏ టైంలో ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా దానికి క్యాష్ దొరుకుతుంది. మిగతా దేనికి అలా దొరకదు. సో
గోల్డ్కి మాత్రం ఎప్పుడు ఆ వాల్యూ తగ్గదు. ఇట్ విల్ బి గోయింగ్ అప్ అండ్ అప్. చిన్నదైనా పెద్దదైనా బంగారం ఎంతో కొంత కొనుక్కోమంటారు. కొనుక్కోవడం ఇట్ ఇస్ మ్యాండేటరీ. అంటే మేము జనరలీ ఇప్పుడు వస్తున్న మాకు ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఏంటంటే ఏవో చిన్న చిన్న ఐటమ్స్ కనిపించిన ఐటమ్స్ లాంటివి కొనుక్కోవడానికి వస్తుంటారు. వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ ట్రై టు గివ్ దెమ్ దిస్ జ్ఞాన్. అన్న మీకు అర్థం అవ్వట్లేదు, మీరు కొనుక్కోండి, చిన్న చిన్న ఆర్నమెంట్స్ కొనుక్కోండి, బట్ మేక్ ఇట్ ఎ పాయింట్ ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యువర్ శాలరీ ఇస్ సమ్ 1 lakh రూపీ, అందులో అట్లీస్ట్ 20,000 రూపీస్ అయినా గోల్డ్ మీద పెట్టండి అని మేము వీ విల్ ట్రై టు గైడ్ దెమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ హిస్ చాయిస్, బట్ ఆల్వేస్ ఎంతైనా బంగారం కొనుక్కుంటుండడం మంచిది. గ్రేట్. బంగారం కొనుక్కోవాలని చెప్పారు కదా, బంగారం కొనుక్కునేటప్పుడు ఒక బయ్యర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక కన్జ్యూమర్ ఆయన కొనుక్కుందాం అనుకుంటే దానికి ఏంటి? కరెక్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ మేము చెప్పేది ఆర్నమెంట్ కొనుక్కోమని చెప్తాం, బికాజ్ యాక్చువల్లీ ఆర్నమెంట్ ఇస్ వేర్ వి గెట్ మోర్ మనీ. బట్ మనం హోలిస్టిక్గా ఆలోచించుకునేటట్టయితే వాళ్ళు ఒక 100 రూపీస్ పెట్టి బంగారం కొనుక్కుంటే ఒక 50 రూపీస్ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కొనుక్కోమని సజెస్ట్ చేస్తాం, ఒక 50 రూపీస్ ఆర్నమెంట్ కింద కొనుక్కోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే జనరలీ లేడీస్కి వాళ్ళు బంగారం షాప్కి వచ్చారు అంటే మాత్రం వాళ్ళు ఆర్నమెంట్సే ప్రిఫర్ చేస్తారు. కానీ ఆర్నమెంట్స్ ప్రిఫర్ చేయండి, బట్ ఒక 50% ఒక 24 క్యారెట్ గోల్డ్ పెట్టుకుని ఒక 50% ఆర్నమెంట్ మీద పెట్టుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ దెమ్. ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్కి నేను చెప్తున్నది. హైయర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్కి మనం చెప్పట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్. బట్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వీ అడ్వైజ్ ఆల్వేస్ ఇస్ 100 రూపీస్ పెట్టుకుంటున్నారంటే 50 రూపీస్ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కొనుక్కొని ఉంచుకోండి, అండ్ 50 రూపీస్ ఆర్నమెంట్ ఏదైనా కొనుక్కోండి అని సజెస్ట్ చేస్తాను. అప్పుడే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు. అప్పుడే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆర్నమెంట్లో ఎంత లేదనుకున్నా ఒక 7 to 10% డిప్రిసియేషన్ ఉంటుంది. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ అని, వాల్యూ యాడెడ్ అని అలాంటివన్నీ ఉంటాయి. బట్ 24 క్యారెట్గా డిప్రిసియేషన్ ఉండదు, దానికి ఎప్పుడూ ఎప్రిసియేషన్ తప్ప డిప్రిసియేషన్ ఉండదు. అసలు ఇది అది కలిసిపోతుంది అనమాట. అంతేలేండి. అసలు బంగారం షాప్ వాళ్ళు డబ్బులు ఎలా మిగిల్చుకుంటారండి? మమ్మల్ని ఇక్కడ ఇంత ఓపెన్లో పెట్టి అడుగుతారా? ద బిగ్గెస్ట్ వే ఆఫ్ వీ గెటింగ్ ఎక్స్ట్రా మనీ ఈస్ త్రూ స్పెక్యులేషన్ అండి. మార్కెట్ ఎప్పుడూని మీకు ఏంటంటే లాంగ్ టర్మ్గా, అంటే ఈ వారం ఎంత ఉంది, ఆ వారం ఎంత ఉంది అని మీకు అలా క్యాలిక్యులేషన్ వస్తుంది. కానీ మాకు ఎలా ఉంటుందంటే ఎవ్రీ సెకండ్ కౌంట్స్ ఫర్ అస్. మేము మార్కెట్ని స్టడీ చేస్తూ ఉంటాం, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుంటాం, మార్కెట్ ట్రెండ్స్ ఫాలో అవుతుంటాం. మేము ఏంటంటే తీసుకునేది లాట్లో కొనుక్కుంటాం కాబట్టి ఎక్కడైతే అక్కడ ఒక 5 రూపీస్ డ్రాప్ పడిందని అంటే ఇమీడియట్గా మేము అప్పుడు పర్చేస్ చేస్తాం. ఒకవేళ పెరిగితే ఇది దాని యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ స్పెక్యులేషన్ వల్ల కూడా మాకు బ్రహ్మాండంగా ఇట్ విల్ బి కలిసి వస్తుంది. అలాగే ముట్టికాయలు తగులుతుంటాయి, బట్ ఆన్ అన్ యావరేజ్, ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ సీజన్డ్ ప్లేయర్స్ కాబట్టి వీ నో దట్ దిస్ పర్టికులర్ టైమ్ ద రేట్ మైట్ గో అప్. జియో పొలిటికల్ కండిషన్స్ బట్టి కూడా మార్కెట్ బాగా మారుతుంటుంది. ఈ మధ్య చిన్న ఎగ్జాంపుల్, ఈ మన అక్షయ తృతీయ టైంలోనే, అక్షయ తృతీయ టైంకి ఇంకా మనకి ఇది వార్ స్టార్ట్ అవ్వలేదు, రైట్? మే 1 దీనికి అక్షయ తృతీయ టైంకి వార్ ఒకసారి ఎప్పుడైతే ఇండియా దీని మీద పాకిస్తాన్ మీద ఎప్పుడైతే మిజైల్స్ ఇది చేశారో ఒక్కసారి అక్కడికి 350 రూపీస్ పెరిగింది. సో వీఆర్ లైక్ మార్కెట్ సినారియో బట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద రేట్ ప్రైసెస్ విల్ బి గోయింగ్ అప్ అగైన్ అని, అలాగే పెరిగింది మార్కెట్. ఫ్యాంటాస్టిక్. మార్కెట్ మనం ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది ఈ జియో పొలిటికల్ ఇవి చూసుకోవాలి, అవి దాన్ని బట్టి కూడా వీ ప్లేస్ సంథింగ్ ఆన్ దట్ పర్టికులర్ లైన్స్. గ్రేట్. జ్యువెలరీ మార్కెట్ 1900లో వచ్చిన కన్జ్యూమర్కి పోస్ట్ కోవిడ్ వచ్చిన కన్జ్యూమర్కి తేడా ఉందా? మీరు 1900s దాకా వెళ్ళొద్దు, నేను చెప్తాను. ఎర్లీ 2000స్కి కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్కి నేను చెప్పగలను తేడా. ఎర్లీ 2000స్లో ఏంటంటే మేము ఏది చెప్తే అదే వేదం. అమ్మాయి బంగారం కొనుక్కోండి, ఇది ఆర్నమెంట్ చాలా బాగుంటుంది అంటే బుద్ధిగా కొనుక్కునేవారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఏంటి చెప్తే దానికి తగ్గట్టు మేము మారుతూ ఉండాలన్నమాట. అలాగైపోయింది మార్కెట్. సో ఇట్స్ ఎ కన్జ్యూమర్ డామినేటెడ్ మార్కెట్. నాకు ఈ పర్టికులర్ ఐటెంలోని ఈ పర్టికులర్ డిజైన్ ఉండాలి, బట్ ఇంతే వెయిట్ ఉండాలి అని దే కమ్ అప్ విత్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దెమ్. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ వెన్ కంపేర్డ్ విత్ ద మార్కెట్. 2000s దాకా
whatever a jeweler used to decide, that is what the consumer used to take. Now things have changed a lot. Now it's a totally a consumer's market. ఈ షిఫ్ట్కి కారణం ఏంటంటారు? సోషల్ మీడియా రావడమా, ఈ అవేర్నెస్ Absolutely true. Absolutely true. Slowly, social media is playing a major role in this. అది ఎలాగైపోయింది అంటే ట్రెండ్స్ అంటే మేబీ ఐ థింక్ మా ఏజ్ గ్రూప్లోని సోషల్ మీడియా ఫాలో అవ్వడం అంత తక్కువ, బట్ మేము కూడా సోషల్ మీడియా ఫాలో అవుతున్నామంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఇంపాక్ట్ ఇట్ ఇస్ క్రియేటింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళకి ఏంటంటే ఈ డిజైన్ ఎక్కడో చూస్తారు ఒక డిజైన్. రీసెంట్గా ఒక కస్టమర్ 2 ఫొటోస్ పట్టుకుని వచ్చారు, ఆ వీడియోస్. ఆ వీడియోలోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆవిడ ఆ నెక్లెస్ వేసుకుంది కదా, ఆ నెక్లెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని. చూసానండి అన్నారు. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఈ కిందన నెక్లెస్లోని కిందన పెండెంట్ ఉంటుంది కదా, ఈ పెండెంట్ ఆ నెక్లెస్లోకి తగిలించాలండి అని. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీఆర్ ఫేసింగ్. యా, ఇట్ వాస్ లైక్ వెరీ టఫ్, బట్ వీ ఎంజాయ్ డూయింగ్ దాట్. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? సిల్వర్ గోల్డ్కి ఆల్టర్నేటివా? నో, బోత్ ఆర్ డిఫరెంట్ మెటల్స్. గోల్డ్కి ఆల్టర్నేటివ్కి ఏమీ లేదు. ఐ హ్యావ్ టు సే గోల్డ్ ఈజ్ గోల్డ్. సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ సిల్వర్ టెక్నికల్లీ హెస్ కమ్ టు అ సాచురేషన్ పాయింట్. ఎందుకంటే ఇట్ హస్ మోర్ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది సిల్వర్కి. బట్ నవడేస్ ఒక గోల్డ్ ఒక సర్టన్ స్టేజ్ దాకా వచ్చాక ఓకే వీఆర్ కంటెంట్ విత్ గోల్డ్ అన్నప్పుడు సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఇండియన్ ఉమెన్ అసలు కంటెంట్ విత్ గోల్డ్ అనే కాన్సెప్ట్ ఉన్నదంటారా? అందుకనే కదా మేము మాట్లాడతాము. ఇండియన్ ఉమెన్ కాదు, ఇండియన్ ఫ్యామిలీస్కి గోల్డ్ మీద ఎప్పుడు కంటెంట్ రాదు. ఆ కంటెంట్ వచ్చిందంటే మేము ఉండాలి. సరే, ఈ విషయం చెప్పండి. ఇప్పుడు ఇన్ని మార్కెట్స్, ఇన్ని షాప్స్, ఇన్ని ఉన్నాయి కదా, కొత్తగా బంగారం వ్యాపారం చేద్దాము అనుకుని ఒక షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ టైంలోని అంటే పోస్ట్ కోవిడ్ ఆర్ మేబీ ఆఫ్టర్ 2020s a person who wants to start off a business, అది మినిమం ఇంచుమించు తక్కువ అరౌండ్ 20 crores ఉంటేనే కానీ క్యాపిటల్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఇట్ డస్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇది ఉన్నది అది ఉన్నది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ దే హ్యావ్ టు కమ్, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దే హ్యావ్ టు టేక్ ఇస్ మీడియా. సోషల్ మీడియా తీసుకోవాలి. ఆ సోషల్ మీడియా తీసుకున్నా కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 20 crores లేనిదే దే కెనాట్. అంటే ఒకసారి మార్కెట్లోకి చొచ్చుకెళ్ళాలి అంటే దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ దే హ్యావ్ టు రిక్వైర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీడియా. సోషల్ మీడియా లేకపోతే మాత్రం ఇట్ డస్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్. See, nowadays, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, every business, every jewelry firm, the way they are doing the social media, publicity is like humongous. అబ్సల్యూట్లీ. చాలామంది ఇంట్లో కూర్చొని కూడా బంగారం అమ్ముతున్నారు. అలాంటి ఇంట్లో షాప్ లేకుండా ఇంట్లో కూర్చొని అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? See, the biggest disadvantage అని అంటాను. అలాగని బిజినెస్ వాళ్ళు అలా బిజినెస్ చేస్తున్న వాళ్ళని హూ am I to stop or who am I to talk bad about them, but all a consumer or a customer should understand is what is the authenticity they have. ఇప్పుడు ఒక బిజినెస్ ఫర్మ్ పెట్టుకున్నారంటే ఒక గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవాలి, తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తాలూకు లైసెన్స్ సంపాదించాలి, అండ్ జిఎస్టీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఆర్ ఒక రెగ్యులేషన్స్ ఫర్ ఎ జ్యువెలరీ బిజినెస్. నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక షోరూంలో అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక కస్టమరు ఓకే నేను ఒక ఫర్మ్లో కొనుక్కుంటే 10 రూపాయలు, ఇంట్లోనే ఎవరో అమ్ముతున్నారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే 5 రూపాయలు అని చెప్తే మాత్రం అది 100% మనం మోసపోయినట్టే. అండ్ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు వస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఏఎస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఎవ్రీ ఐటమ్ ఇస్ క్లియర్లీ అసైన్డ్. మీరు సపోజ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకుని ఆ ఐటమ్ పైకి తీసుకొచ్చాక ఆ ఐటమ్ వెనకాతల బిఏఎస్ కోడ్ మార్క్ ఉంటుంది. ఆ కోడ్ మార్క్ చూస్తే ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఏ ఏరియాలో కొన్నారుతో సహా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బిఏఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అలాంటిది ఇంట్లో పెట్టుకున్నప్పుడు దే డు నాట్ హ్యావ్ ద రైట్ టు గో ఫర్ బిఐఎస్ హాల్ మార్కింగ్. హెచ్యుఐడి అంటారు, యూనిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. అది వెయ్యమన్నా వెయ్యరు. మనం అలాగని ఏదో ఒక అసెసైయింగ్ సెంటర్కి వెళ్ళి నాకు హాల్ మార్కింగ్ వేసియారా అంటే
ఎస్ఎస్ఐయింగ్ సెంటర్స్ వాళ్ళు కకృతిపడి హాల్ మార్కింగ్ వేస్తారు. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చాడు, ఒక కన్జ్యూమర్ వచ్చాడంటే కన్జ్యూమర్కి హాల్ మార్కింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కన్జ్యూమర్స్ ఇదే చెప్తుంటుంది, హాల్ మార్కింగ్ సెంటర్ చెప్తుంటారు. సో వీళ్ళకి ఏంటంటే హాల్ మార్కింగ్ వేస్తాడు కానీ హెచ్యుఐడి అనే హాల్ మార్కింగ్ మాత్రం రాదు. పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఓన్లీ థింగ్ యాజ్ ఎ జ్యువెలర్ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్, అంటే ఒక ఫర్ము గవర్నమెంట్ తరపు, అంటే గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ అస్ టు సెల్ గోల్డ్ అన్నప్పుడు వీ హ్యావ్ దోస్ క్రైటీరియాస్. ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒక దాన్ని ఏంటంటారు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దీని ప్రకారం రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆల్ దీస్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ టు ఫాలో, దెన్ ఓన్లీ విల్ బి గివెన్ దట్ లైసెన్స్. సో ఇంట్లో చేసేస్తున్నారంటే యూ నీడ్ టు, కస్టమర్ షుడ్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఆ నెంబర్ లేకుండా మీ దగ్గరికి బంగారం తీసుకొస్తే మీరు కొనుక్కుంటారా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా ప్రోడక్టే మేము కొనుక్కుంటాం. మేము సపోజ్ మా కస్టమర్కి అమ్మిందే మేము కొంటాం. పై వాళ్ళు కొన్నాము అంటే మాత్రం దెర్ ఆర్ సో మెనీ లీగల్ ప్రొసీడింగ్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే సపోజ్ ఎవరైనా ఒక కస్టమర్ నాకు ఐటమ్ నేను నా దగ్గరికి ఇచ్చేస్తున్నాడు బంగారం, మీరు తీసుకుంటారా అంటే వీ హ్యావ్ టు టేక్. అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒథెంటిసిటీ చూస్తాం, వాళ్ళు ఎక్కడ కొన్నారు, ఆ ఎక్కడ కొన్న దానికి ఇన్వాయిసెస్ ఉన్నాయో లేదో చూస్తాం. ఈ ఇన్వాయిసెస్ ఉన్నాక వీళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంటాం. దెన్ వీ విల్ బి గివింగ్ దెమ్ ఎ చెక్. వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ క్యాష్ టు ఎనీవన్. ఎందుకంటే ఏదైనా 20,000 రూపీస్ పైన మనం క్యాష్ ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ చెక్ ఆర్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దెమ్. ఈ ఫార్మాలిటీస్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటాం. అండ్ వీ విల్ బి టేకింగ్ అన్ అథారిటీ, ఒక authorization letter also from them saying that this particular property or this particular gold has come from so and so అని వాళ్ళకి దగ్గర ప్రూఫ్, ఇన్వాయిస్లు అవన్నీ ఉంటేనే కానీ మేము తీసుకోకూడదు. ఎందుకంటే రేపొద్దుట ఎవడదో బంగారం ఎవడో తీసుకొచ్చేసాడంటే ఇట్ విల్ బి ఎ బిగ్ రిస్క్ ఫర్ మీ. సో వీ విల్ నాట్ యాక్సెప్ట్ దోస్ టైప్ ఆఫ్ థింగ్. అంటే చాలాసార్లు ఇంట్లో పాత బంగారం ఉంటుంది, వంశపారంపరంగా వచ్చిన బంగారం ఉంటుంది, దానికి ఇన్వాయిస్లో మెయింటైన్ చేసే స్కోప్ ఉండదు. అలాంటి బంగారం తీసుకోరా? నో అదే అంటున్నాను కదా. ఇప్పుడు సపోజ్ ఆ పాత బంగారం ఉన్నది అంటే సబ్జెక్ట్ టు ద ఇంటిమసీ విత్ ద కస్టమర్. అంటే ఇప్పుడు తెలిసిన కస్టమర్ వచ్చారు అంటే, బికాజ్ యాక్చువల్లీ జ్యువెలరీ బిజినెస్ ఏంటంటే వీ ఆర్ దేర్ ఇన్ దిస్ సిస్టమ్ ఫర్ ద పాస్ట్ 70 years. మా తాతయ్య గారి దగ్గర నుంచి ఇదే బిజినెస్ వస్తుంది. సో వాళ్ళు మాకు ఫ్యామిలీ దీని మీద వాళ్ళు తెలిసారు అంటే విత్ ఆల్ ది ప్రోటోకాల్స్ లైక్ వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు వాళ్ళు ఆథరైజేషన్ తీసుకుని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తాం తప్ప వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ క్యాష్ టు ఎనీ. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్సే ఉండవు. సో పాత మా కస్టమర్ అని మనకి ఎన్నో అనిపించింది అంటే మాత్రం డెఫినెట్లీ విల్ టేక్ ఫ్రమ్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అవుట్ సైడర్ అంటే వాళ్ళు వాట్ ఎవర్ బిల్ ఉన్నా ఇది ఉన్నా కూడా మేము ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ ఫిషీ వీ విల్ నాట్ టచ్ ఇట్. అసలు వాటి గురించి వెళ్ళం. జనరలీ 90% వీ అవాయిడ్ దట్. ఎందుకు అంటే అవి ఇట్ విల్ బి ఎ బిగ్ రిస్క్. ఇవాళ కాదు, ఇవాళ అమ్మేసాం అయిపోయింది. ఆఫ్టర్ ఒక 1 year పోయాక సంబడి విల్ బి కమింగ్ సేయింగ్ దట్ అది దొంగ బంగారం అండి, ఈయన కొన్నాడండి, ఈయన మీ దగ్గరే అమ్మాడండి అని. వై షుడ్ వీ టేక్ దట్ రిస్క్? మాకు అందులో వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలని మేము అవాయిడ్ చేసేస్తాం. సో వీ విల్ నాట్ ఎంటర్టైన్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. గోల్డ్లో చాలా రకాలు మాట్లాడుతున్నారు. 24 అంటారు, 21 అంటారు, రోజ్ గోల్డ్ అంటారు. అసలు ఈ వ్యత్యాసం ఏంటంటే, ఈ డిఫరెన్సెస్ ఏంటి అసలు? గోల్డ్ అన్నది ఏంటంటే 99.9% ప్యూర్ని 24 క్యారెట్ గోల్డ్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్న అదంతా ట్రెండ్ అంతా 92 అంటే 916 గోల్డ్. 91.6% ఈజ్ 22 క్యారెట్ గోల్డ్. ఇది రెగ్యులర్గా మనకు అమ్మేది. ఇప్పుడు కొత్తగా వస్తున్నది రోజ్ గోల్డ్, తర్వాత వైట్ గోల్డ్, తర్వాత ఈ రకాల గోల్డ్ అన్ని ఫ్యాన్సీ ఇటాలియన్ గోల్డ్ ఇవన్నీ వస్తున్నదంతా 75% ప్యూరిటీ గోల్డ్. అంటే 75% 24 ప్యూర్ గోల్డ్ ఉంటుంది, 25% కాపర్ కంటెంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ 18 క్యారెట్ గోల్డ్. అలాగే 18 క్యారెట్తో పాటు నౌ 14 క్యారెట్ జ్యువెలరీ ఈజ్ ఆల్సో కమింగ్. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ 9 క్యారెట్ గోల్డ్ బికాస్ ద రేట్ పెరిగిపోతున్నది. కాబట్టి వై కాంట్ యూ లుక్ ఇన్ టు దట్ 9 క్యారెట్ గోల్డ్? మేబీ ఇప్పుడు అప్పుడే రాదు, బట్ డోంట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్ 2. ఎందుకంటే రేట్ అలా పెరిగిపోతున్నప్పుడు ఒక కస్టమరు ఒక ఫిక్స్డ్ మైండ్ తోటి వస్తాడు, నేను 50,000 బడ్జెట్లోనే తీసుకుందామని. ఈ రోజుల్లోని 50,000 బడ్జెట్ అంటే ఈ వోంట్ బి గెటింగ్ ఈవెన్ 5 grams గోల్డ్. సో వాడికి ఏదైనా పెద్ద ఐటమ్ కొనుక్కోవాలి 50,000లోనే ఉండాలి అంటే ఈ హ్యాస్ టు గో ఫర్ ఆర్టిఫిషియల్. సో అది గమనించి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వై కాంట్ వి కమ్ అప్ విత్ 9 క్యారెట్ గోల్డ్ అని. సో
we don't know what the future is, but definitely gold will be, always on that par. నో డౌట్ అబౌట్ ఇట్. సార్ నాకు ఈ విషయం చెప్పండి, ఇప్పుడు కొత్తగా ఈ రోజ్ గోల్డ్ ఇవన్నీ వచ్చినాయి, వైట్ గోల్డ్ అన్న రోజ్ గోల్డ్ సరదాగా ఉంది, ఆర్నమెంట్ చూడడానికి చాలా అందంగా ఉందని చెప్పి కొనేసుకుంటున్నారు కదా, దీనికి రీసేల్ వాల్యూ ఉంటుందా? Yeah. ఇప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజ్ గోల్డ్ అన్నది 18 క్యారెట్ గోల్డ్. 18 క్యారెట్ గోల్డ్ అన్నది ఇప్పుడున్న వాల్యూ ప్రకారం 24 క్యారెట్ గోల్డ్ అయితే 9,900 ఉంటే 18 క్యారెట్ గోల్డ్ అన్నది 7,200 7,300 ఉంటుంది. ఓకే, సో ఆ ప్రోరాటా బేసిస్లోనే 7,200కి అమ్ముతారు, ఆ ప్రోరాటా బేసిస్లోనే కొనుక్కుంటారు కూడా. అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, మీరు టైం స్పెండ్ చేసి మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thanks a lot for having me. So nice of you. And this is really a good experience for me. Thanks a lot. థ్యాంక్ యూ సార్.